కంప్యూటర్ నెట్వర్క్స్ ఆల్రెడీ మనం నెట్వర్క్ అంటే ఏంటి అదని మనం డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ల్యాన్, మ్యాన్, వ్యాన్. ల్యాన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ల్యాన్ లో ఏ విధంగా మనము ఏమేమి కాంపోనెంట్స్ ఉపయోగిస్తాము అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మనము డిస్కస్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఎలాగా వర్క్ అవుతుంది, ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ యూనిట్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టెప్ బై వన్ క్వశ్చన్ చూద్దాం. కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, యాజ్ యూజువల్ నెట్వర్క్ అనేది మనకు కంప్యూటర్స్ టుగెదర్ కనెక్ట్ చేసినట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్యూటర్ నెట్వర్క్. కేవలం మన కంప్యూటర్ నెట్వర్క్ లో కేవలం కంప్యూటర్స్ మాత్రమే కనెక్ట్ చేసిన తర్వాత కంప్యూటర్ టైప్ పెరిఫరల్స్, స్కానర్, ప్రింటర్ ఇలాంటివి కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ ని డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కంప్యూటర్స్ ని మనం కమ్యూనికేట్ చేయడానికి, మన టుగెదర్ కనెక్ట్ చేయడాన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్ అని అంటాము. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్? కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, డెఫినేషన్ చూద్దాం. కంప్యూటర్ నెట్వర్క్ communicate connected by a communication links. రెండవది ఇక్కడ మనకు నోడ్స్ అని అంటాము. నోడ్స్ అని అంటే ఏంటంటే ఎదర్ ఏ నోడ్ ఈజ్ ఏ కంప్యూటర్, ఏ ప్రింటర్, అరే స్కానర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. హార్డ్వేర్ పరికరము, మన కంప్యూటర్ కి రిలేటెడ్ పరికరం ఏదైనా కావచ్చు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నోడ్స్. యాజ్ ఎ capability of networking. Importance, performance, reliability and security. ఓకే అమ్మా, ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ నెట్వర్క్, కంప్యూటర్ నెట్వర్క్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే different kind of nodes connected together via communication links is called as computer network. కంప్యూటర్ నెట్వర్క్ అని అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ ని, డిఫరెంట్ కంప్యూటర్ పెరిఫరల్స్ ని మనము కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా, కమ్యూనికేషన్ లింక్ ద్వారా లింక్ టుగెదర్. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కావచ్చు. నోడ్స్ అని అంటాం. ఇక్కడ నోడ్స్ అంటే ఏంటంటే, నోడ్ అంటే ఒక కంప్యూటర్ కావచ్చు, ఒక ప్రింటర్ కావచ్చు, ఒక స్కానర్, ఏదైనా పెరిఫెరల్, కంప్యూటర్ హార్డ్వేర్ పెరిఫెరల్ ని మనం నోడ్స్ అని అంటాం. సింపుల్ గా ఆ నోడ్స్ అన్నింటినీ కూడా గ్రూప్ టుగెదర్ జాయిన్ చేయడాన్ని మనం ఏమంటాం అని అంటే కంప్యూటర్ నెట్వర్క్ అని అంటాం. సో కంప్యూటర్ నెట్వర్క్ లో మనకు ఓన్లీ కంప్యూటర్స్ మాత్రమే కాదు, ప్రింటర్, స్కానర్ ఇలాంటివి కూడా మనకు అవసరం అవుతాయండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనికేషన్ లింక్స్. అదే నోడ్స్ అని అంటాము. సో నోడ్స్, ఈ నోడ్స్ అన్నింటినీ కూడా ఒక కమ్యూనికేషన్ లింక్ ద్వారా, కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా మనము గ్రూప్ టుగెదర్, ఒక కంప్యూటర్ కి ఒక కంప్యూటర్ కి లేదా కంప్యూటర్ పెరిఫరల్స్ అన్నింటినీ కూడా గ్రూప్ టుగెదర్ చేయడాన్ని మనం ఏమంటాము అని అంటే కంప్యూటర్ నెట్వర్క్ అని అంటాము. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ లో మనకు కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ లో మనం ఏ కంప్యూటర్ ని మనం కనెక్ట్ చేయాలన్నా, పెరిఫెరల్ ని కనెక్ట్ చేయాలన్నా ఆ పెరిఫెరల్ కి లేదా ఆ నోడ్ కి ఒక కెపాసిటీ ఉండాలి మా. ఏంటి అని అంటే మనకు నెట్వర్క్ ని సపోర్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి అని అంటే, ఇప్పుడు చూడండి కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ లో చిప్ లేదనుకోండి, ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లేదా ఇథర్నెట్ కార్డు లేదనుకోండి, అప్పుడు అదే కంప్యూటర్ ఉన్నా కూడా మనం నెట్వర్క్ తో కనెక్ట్ చేయలేము అనమాట. సో క్యాపబిలిటీ ఉండాలి, నెట్వర్క్ తో కనెక్ట్ అయ్యే క్యాపబిలిటీ ఉండాలి. అదేవిధంగా ఆ డ్రైవర్ సంబంధించి సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కంప్యూటర్ కి మన నెట్వర్క్ ని మనం బిల్డ్ చేయగలుగుతాం. సో ఈ యొక్క నెట్వర్క్ ని మనం బిల్డ్ చేయాలంటే కంప్యూటర్ నెట్వర్క్ ని ఒక 3 ప్రాపర్టీస్ మనం ఖచ్చితంగా పాటించాలి. అంటే ఆ నెట్వర్క్ అనేది మీట్ అవ్వాలి అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ వన్ పెర్ఫార్మెన్స్. అంటే పెర్ఫార్మెన్స్ మీన్స్ హై పెర్ఫార్మెన్స్.
అంటే కంప్యూటర్ నెట్వర్క్ అనేది యాక్యురేట్ గా రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే మనం సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ పంపించాం, సెండ్ చేసాం, ఖచ్చితంగా ఇతరులకు చేరాలి, మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు, అలాగా మనకు పెర్ఫార్మెన్స్ అనేది ఉండాలన్నమాట. అంటే మనకు ఫీలింగ్ కలగాలి, సో ఇది ఈ నెట్వర్క్ ద్వారా మనకు లాభం ఉంది అనే ఫీలింగ్ రావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్. తర్వాత రిలయబిలిటీ, అంటే ఖచ్చితత్వం. అంటే మనం ఇన్ఫర్మేషన్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనం పంపిస్తున్నాము అంటే అదే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇతరులకు చేరాలి, చేరకపోతే దేర్ ఈస్ నో రిలయబిలిటీ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలయబిలిటీ. తర్వాతది సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ అని అంటే మనము ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈమెయిల్స్ అనేది సెండ్ చేస్తాం, ఈమెయిల్ అనేది ఎప్పుడు కూడా పర్సనల్ గానే సెండ్ చేస్తాం, అంటే 1 to 1 కమ్యూనికేషన్ ఉంటది. ఆ ఈమెయిల్ మనం సెండ్ చేసినప్పుడు మధ్యలో వేరే ఇతరులు ఆ ఈమెయిల్ లో ఏముంది అని దొంగగా చూసారనుకోండి, సో దెర్ ఈస్ నో సెక్యూరిటీ, అంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. సో అందువల్ల ఏంటి అంటే కంప్యూటర్ నెట్వర్క్ అనేది 3 ప్రాపర్టీస్ ని ఖచ్చితంగా మనకు మీట్ అవ్వాలి, ఫాలో అవ్వాలి. ఒకటి క్యాపబిలిటీ, పెర్ఫార్మెన్స్, రెండవది రిలయబిలిటీ, 3 సెక్యూరిటీ. ఇవి ఫాలో అవుతూ కంప్యూటర్ నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి. సింపుల్ గా కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి అని అంటే డిఫరెంట్ నోడ్స్ కనెక్టెడ్ టుగెదర్ వయా కమ్యూనికేషన్ లింక్స్, కమ్యూనికేషన్ ఛానల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కంప్యూటర్ నెట్వర్క్. నోడ్ అంటే కంప్యూటర్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, స్కానర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక నెట్వర్క్ పని సపోర్ట్ చేసేటువంటి కంప్యూటర్ పెరిఫరల్ ఏదైనా సరే మనం నోడ్స్ అని అంటాము. సో దట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కంప్యూటర్ నెట్వర్క్ తర్వాతది సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రోటోకాల్? వాట్ ఈస్ ప్రోటోకాల్? ప్రోటోకాల్ అంటే ఏంటి? ప్రోటోకాల్ యాక్చువల్ గా మనకు సింపుల్ గా మనం ప్రోటోకాల్ అంటే ఏంటి అని చెప్పాలంటే, ప్రోటోకాల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. సెట్ ఆఫ్ రూల్స్ కనెక్టెడ్ కమ్యూనికేటెడ్ టు డిఫరెంట్ నెట్వర్క్స్. రకరకాలైనటువంటి డిఫరెంట్ నెట్వర్క్స్ తో మనము కమ్యూనికేషన్ జరగాలి అని అంటే మనం ప్రోటోకాల్ అని అంటాము. అంటే ప్రోటోకాల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు గవర్నింగ్ ద నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్ ని గవర్నింగ్ అంటే ప్రాసెస్ చేయడానికి, మన ఇన్ఫర్మేషన్ అనేది సక్సెస్ఫుల్ గా ఒక కంప్యూటర్ నెట్వర్క్ నుండి ఇంకో కంప్యూటర్ నెట్వర్క్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగించే ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేదా ఒక అగ్రిమెంట్ ని మనము ప్రోటోకాల్ అని అంటాము. ప్రోటోకాల్ ఇస్ ఏ ప్రోగ్రామ్ అన్నమాట. అందులో ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్స్, ఒక ల్యాన్ ఒక మ్యాన్ అనుకోండి, ల్యాన్ నుంచి మ్యాన్ కు ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే మనకు ఒక ప్రోటోకాల్ అవసరం అవుతుంది. అంటే ఈ జెనైన్ ఇన్ఫర్మేషన్ అనేది జెనైనా కాదా, తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక నెట్వర్క్ నుండి బయటకి వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా ఒక కంప్యూటర్ నోడ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జెనైనా కాదా, వెదర్ ఇట్ ఈస్ సపోర్టెడ్ ఫార్మాట్, ఒక సపోర్టెడ్ ఫార్మాట్ లో ఉందా లేదా. అంటే సపోర్టెడ్ ఫార్మాట్ అంటే అనలాగ్ సిగ్నల్ ఆర్ డిజిటల్ సిగ్నల్ కరెక్ట్ ఫార్మాట్ వేవ్ ఫార్మాట్ లో ఉందా లేదా అనేసి మనకి ప్రోటోకాల్ అనేది సో మనకు చెక్ చేస్తుంది. సో ప్రోటోకాల్ ఇస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. A set of programs, agreement between two communication channels. What is communicated? What is communicated? Syntax, key elements. Syntax, semantics and timing. Semantics and time. Okay, ma, that is called as a protocol. Protocol ante a set of programs, agreement between two computer networks, two different kind of programs. మనము సింపుల్ గా ప్రోటోకాల్ అని అంటాం. ప్రోటోకాల్ లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్ మీన్స్ ఇన్స్ట్రక్షన్స్. అవి ఏం చేస్తాయంటే కమ్యూనికేషన్ సాఫీగా జరగడానికి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. దట్ ఈస్
Protocol is a set of programs or agreement between two different types of communications is called as protocol. ఓకే, ఈ ప్రోటోకాల్ లో కీ ఎలిమెంట్స్ ఏముంటాయి? కీ ఎలిమెంట్స్ మీన్స్ ఏమి ముఖ్యమైనవి ఒక ప్రోటోకాల్ ని మనము జనరేట్ చేయాలంటే ఏం అవసరం అని. ఒకటి సింటాక్స్, సిమాంటిక్స్, టైమింగ్. సింటాక్స్ ఏదైనా సరే మనము జావా తెలుసుకుంటున్నాం, అదేవిధంగా సి లాంగ్వేజ్ అనేది మనకు తెలుసు. మనం ప్రోగ్రామ్ రాయాలన్నా లేదా ఒక వేరియబుల్ ఏదైనా తీసుకోవాలన్నా మనము ఒక సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే ఇంక్లూడ్ అవుతుంది అని అంటే కంపల్సరీ సింటాక్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. మనం ఇఫ్ కండిషన్ తీసుకోవాలని అంటే మనము ఒక సింటాక్స్ ఫాలో అవ్వాలి. సో ఆ విధంగా ఒక ప్రోటోకాల్ ని డిజైన్ చేయాలి అని అంటే వీ నీడ్ ఏ సింటాక్స్. ప్రోటోకాల్ ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది మనకు ఆ సింటాక్స్ ద్వారా ఫాలో అవుతూ డిజైన్ చేయాలి. తర్వాత సిమాంటిక్స్ అండ్ టైమింగ్. సిమాంటిక్స్ అని అంటే ఎగ్జాక్ట్ మనకు అవసరమయ్యే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం. అండ్ ఫైనల్లీ టైమింగ్ అనమాట. అంటే ఆ ప్రోటోకాల్ విత్ ఇన్ సెకండ్స్ లో అది రియాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. సో దట్ ఈస్ సింటాక్స్, సిమాంటిక్స్ అండ్ టైమింగ్. వాటిని మనము కీ ఎలిమెంట్స్ అని అంటాం. సింపుల్ గా ప్రోటోకాల్ అని అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ డిఫరెంట్ కంప్యూటర్ నెట్వర్క్స్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. It is protocol. The next question is ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్స్పాండ్ ద టర్మ్స్ అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఓఎస్ఐ, తర్వాతది టిసిపి ఐపి, మూడవది ఎఫ్టిఏఎం, నాలుగవది ఎస్ఎంటిపి, తర్వాతది ఎఫ్టిపి, తర్వాత అది హెచ్టిటిపి, ఫైనల్ వన్ ఎస్ఎన్ఎంపి, ఐఎస్డిఎన్. ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ కిందకి వస్తాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ లో రకాలు అనమాట. ఒకటి ఒక చోట మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ల్యాన్ లో ఉపయోగించాలి అని అంటే ఒక రకమైన ఒక ప్రోటోకాల్ ని మనం ఫాలో అవుతాం. అదేవిధంగా రిమోట్ గా లాగిన్ అవ్వాలి వేరే సర్వర్ లో. మామూలుగా మనము ఈమెయిల్ ఉపయోగిస్తున్నాము, యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి మనం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అంటే లాగిన్ అవుతున్నాం. సో ఆ విధంగా ఎక్కడో ఉన్న సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి అని అంటే మనకు టెల్నెట్ అనే ఒక ప్రోటోకాల్ అవసరం అనమాట. టెల్నెట్ అనే ఒక ప్రోటోకాల్ అవసరం. తర్వాత మనకు హైపర్ టెక్స్ట్ అంటే ఒక జంపింగ్ ప్రోగ్రామ్ స్పీడ్ గా మనకు వెళ్ళాలి అని అంటే హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTML ద్వారా డిజైన్ చేసినటువంటి ఒక వెబ్ పేజ్ సక్సెస్ఫుల్ గా మనకు ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వాలి అని అంటే మనకు HTTP అనే ప్రోటోకాల్ అవసరం అనమాట, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్. ప్రతి ఒక్క ప్రోటోకాల్ కి ఏముంటదంటే సిమాంటిక్స్, టైమింగ్, తర్వాత మనకు సింటాక్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఓఎస్ఐ అంటే మనకు ఫుల్ ఫామ్. ఫస్ట్ వన్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్. OSI మీన్స్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్. రెండవది TCP/IP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ / ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇక్కడ మనకు పూర్తిగా రాయడానికి బోర్డు చిన్నదిగా ఉంది. సో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ / ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని అంటాము. తర్వాత అది FTAM. F ఫర్ ఫైల్ ట్రాన్స్మిషన్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఫైల్ ట్రాన్స్మిషన్ యాక్సెస్ మేనేజ్మెంట్ అదొక ప్రోటోకాల్. అని అంటే ఇప్పుడు చూడండి, ఫైల్ ని మనము ఒక సెక్యూరిటీగా ఉన్న ఫైల్ ని మనం యాక్సెస్ చేయాలంటే మస్ట్ నీడ్ అథెంటికేషన్. అంటే ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది అవసరమవుతుంది. సో ఈ విధంగా FTAM ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ మేనేజ్మెంట్, డైరెక్ట్ గా మనకు ఒక అథెంటికేషన్ ఉపయోగించి ఫైల్ యాక్సెస్ చేయడం, దట్ ఈస్ FTAM. తర్వాత అది SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అదొక రకమైన ప్రోటోకాల్. అది ఫుల్ ఫామ్ ఏంటి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్ గా ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ లో మెయిల్ ని మనం పంపించాలి అని అంటే వీ కెన్ యూజ్ SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే అది జస్ట్ ఆ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఈమెయిల్ ఇన్ ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ లో ట్రాన్స్మిట్ మెయిల్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీ కెన్ యూజ్ SMTP. తర్వాతది FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే లార్జ్ ఫైల్స్ ని వరల్డ్ వైడ్
మనకు ట్రాన్స్మిట్ చేయడానికి వీ కెన్ యూజ్ ఎఫ్టిపి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. తర్వాతది హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTML ద్వారా డిజైన్ చేసినటువంటి వెబ్ పేజ్ ని మనకు సక్సెస్ఫుల్ గా పంపించాలి అని అంటే, షో చేయాలి, ట్రాన్స్మిట్ చేయాలి అని అంటే వీ కెన్ యూజ్ HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. తర్వాత SNMP, సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. జస్ట్ సింపుల్ నెట్వర్క్, ఏదైనా ఒక బస్ టోపాలజీ ఉపయోగించి మనం జస్ట్ ఒక 4-5 సిస్టమ్స్ ని మనము మన కనెక్ట్ చేసాము. సో ఆ విధంగా ఉన్నప్పుడు, లేదా వైర్లెస్ గా డేటాని మనం సింపుల్ గా ట్రాన్స్మిట్ చేయడానికి వీ కెన్ యూజ్ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉపయోగిస్తాం. ఫైనల్ వన్ ISDN, ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్ అని అంటాం, లేదంటే డొమైన్ నెట్వర్క్ అని కూడా అనొచ్చు, రెండు కూడా ఓకే. డిజిటల్ నెట్వర్క్ ఇది కేవలం యూజ్డ్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్ లో డిజిటల్ డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి మనకి ISDN అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఉన్నట్టు మనకు ISDN అనేది అంతా ఫారిన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ISDN అనేది మనకు అడ్వాన్స్డ్ సబ్స్క్రైబర్ లింక్ అనేది మన ఇండియాలో మనం ఉపయోగిస్తాం. అండ్ లోకల్ ఏరియా నెట్వర్క్, సింపుల్ కమ్యూనికేషన్ ఛానల్స్ అనేవి ఉపయోగిస్తాం. ఇక్కడ ISDN మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్. కాల్ ఓవర్ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ISDN ద్వారానే సాధ్యం అవుతుంది అనమాట. ఇప్పుడు అంటే మనము ఇంటర్నెట్ ద్వారా, అంటే మనకు సిమ్ ఉన్నా లేకున్నా కూడా మనకి ఇంటర్నెట్, మన ఫోన్ లోకి ఇంటర్నెట్ వచ్చినట్లయితే వయా వైఫై కావచ్చు, ఇంకేదన్నా ద్వారా మనం ఇతరులకు ఎవరికైనా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో అదే ఆ విధంగా మనము ISDN, కాల్ ఓవర్ ఇంటర్నెట్, కాల్ చేయడం. ఇప్పుడు వాట్సాప్ కాల్ అని మనం చూస్తున్నాం, జియో కాల్, ఇవన్నీ ఇంటర్నెట్ ఉంటేనే పనిచేస్తున్నాయి. సో అవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ టు ISDN, ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ ఆర్ నెట్వర్క్ ఆర్ డొమైన్ నెట్వర్క్. సో ఆ నెట్వర్క్ ద్వారా మనము డిజిటల్ గా ట్రాన్స్మిట్, ఏదైనా డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి వీ కెన్ యూస్ ISDN. సో ఇవే మనకు ఏంటి, ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఈ టర్మ్స్ అన్నింటినీ కూడా మనము ఎక్స్పాండ్ చేయడం అనమాట. సో OSI అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్, TCP/IP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, FTAM అంటే మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ మేనేజ్మెంట్, SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, SNMP అంటే సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, ISDN అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్. ఇవన్నీ కూడా మనకు ఎక్స్పాండ్ ద టర్మ్స్ క్వశ్చన్, ఇది 2 మార్క్స్ కి. తర్వాతది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, లిస్ట్ ఆఫ్ OSI రెఫరెన్స్ మోడల్. లిస్ట్ ఆఫ్ OSI రెఫరెన్స్ మోడల్. ఈ రెఫరెన్స్ మోడల్ అనేది ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఏంటి అని అంటే డిఫరెంట్ స్టెప్స్ అనమాట. హౌ ద డేటా షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఓవర్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా డేటా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని ఒక రెఫరెన్స్ మోడల్ ని మనము OSI, ISO OSI అని అంటాం. మనకు అది ఒక మోడల్ ఉంది. తర్వాతది TCP అనే ఒక మోడల్ ఉంది. 2 మోడల్స్ ఉన్నాయి. మనం ఈ 2 మోడల్స్ లో ఏదైనా ఉపయోగించి డేటాని వరల్డ్ వైడ్, ప్రపంచ వ్యాప్తంగా లేకుంటే కంట్రీ వైడ్ మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించేది TCP అనేది ఉపయోగిస్తారు. TCP/IP మోడల్ ఉపయోగిస్తారు. ఇది యూరప్ కంట్రీస్ లో ఇప్పటికి OSI రెఫరెన్స్ మోడల్ ని ఉపయోగిస్తున్నారు. సో యాక్చువల్ గా ఏంటి రెఫరెన్స్ మోడల్ ఏంటి అని అంటే, మనకు హౌ ద డేటా షుడ్ బి ట్రాన్స్మిటెడ్, ఏ స్టెప్ లో ఏం జరగాలి అని ఒక 7 స్టెప్స్ ఇచ్చేసారు. ఆ 7 స్టెప్స్ ని మనము రెఫరెన్స్ గా తీసుకుని డేటాని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం అనమాట. అందులో మొదటిది ఫిజికల్ లేయర్. మొదటిది ఫిజికల్, ఇలాగా వెళ్తాము. అది ఎందుకు అనేది మనం చూద్దాం. ఫిజికల్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయర్ ని మనం ఫిజికల్ లేయర్ అని అంటాం. ఇది ఏంటి అనేది 6 మార్క్స్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనం ఇక్కడ చూద్దాం. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, మూడవది నెట్వర్క్ లేయర్, నాలుగవది ట్రాన్స్పోర్ట్ లేయర్,
ఐదవది సెషన్ లేయర్, ఆరవది ప్రజెంటేషన్, ఏడవది అప్లికేషన్ లేయర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈమెయిల్ పంపించాలి. ఈమెయిల్ ఏంటి, ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, ఏదైనా సరే ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఈమెయిల్ ని ట్రాన్స్మిట్ చేయడానికి మనకు ఒక విండో అవసరం. విండో అంటే మనకి ఏముండాలి, ఆ విండోలో సెండ్ అడ్రస్ ఉండాలా, రిసీవర్ అడ్రస్ ఉండాలా, తర్వాత సబ్జెక్ట్ టైప్ చేయడానికి ఒక బాక్స్ అనేది అవసరం, వర్క్ ఏరియా, తర్వాత మనం ఏమన్నా అటాచ్మెంట్ చేయాలనంటే అటాచ్మెంట్స్ అవి ఉండాలి. సో ఆ విధంగా ఆ విండో యొక్క డిజైన్ ఆ విధంగా ఉండాలి అనమాట. సో అది అప్లికేషన్ అని అంటాం మనం. అంటే ఏదైనా తయారు చేయడానికి మనకు ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ని మనం అప్లికేషన్ అని అంటాం. సో అది వెబ్ బ్రౌజర్ అనేది మనం ఉపయోగించి మెయిల్ ని తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత మనము సెండ్ అని ఇస్తాం అనమాట. సో ఈ విధంగా అప్లికేషన్ లేయర్ లో మనం సాఫ్ట్వేర్ ని ఉపయోగించి డిజైన్ చేస్తాం అనమాట. వాట్ ఎవర్ అది మన అప్లికేషన్ ఇది ఏ విధంగా ఏం పంపిస్తున్నాం అనేది. తర్వాత ప్రజెంటేషన్ లేయర్ అని అంటే ఈ యొక్క అప్లికేషన్ లేయర్ ను మనం డిజైన్ చేసిన తర్వాత ఆ సెండింగ్ అడ్రస్ అనేది టైప్ చేస్తాం. సెంటర్ అడ్రస్ టైప్ చేసిన తర్వాత అది మనకు ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి, ఇతరులకు అవతల వ్యక్తికి ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ప్రజెంటేషన్ లేయర్. అంటే మనం ఒక అటాచ్మెంట్ పంపించాము, దానికి మనకు వర్డ్ డాక్యుమెంట్, వర్డ్ సాఫ్ట్వేర్ అవసరం అవ్వచ్చు. సో ఆ విధంగా అది ఐకాన్ లాగా డిస్ప్లే చేయడం, అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రజెంటేషన్ లేయర్ అని అంటాం. అప్లికేషన్ లో మనం తయారు చేస్తా ఉండే ప్రజెంటేషన్ అనేది జస్ట్ మనము ఎలాగా డిస్ప్లే అవ్వాలి అనేది ప్రజెంటేషన్ లేయర్. తర్వాత అది సెషన్ లేయర్. ఏ టైంకి మనము పంపిస్తున్నాం ఒక డేటాని, దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ సెషన్ అనమాట. లాగ్ అనమాట. సెషన్ అంటే లాగ్. ఏ టైంకి మనం కంప్యూటర్ ఆన్ చేసాం, ఇలాంటివన్నీ రికార్డు చేసి పెట్టుకోవడం. డేటాని ఏ టైంకి ట్రాన్స్మిట్ చేసాం అనేది సెషన్ లేయర్ అని అంటాం. తర్వాత అది ట్రాన్స్పోర్ట్ లేయర్. డేటాని మనకు ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అంటే ఇంటర్నెట్ ద్వారా వెళ్ళిన సమాచారము ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా డిసైడ్ అవుతుంది. తర్వాతది నెట్వర్క్ లేయర్ లో మనకు ఏ ప్రోటోకాల్ ద్వారా ఈ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ అనేది పాకెట్స్ రూపంలోకి మారడం, ఇవన్నీ కూడా నెట్వర్క్ లేయర్ లో జరుగుతాయి. తర్వాతది డేటా లింక్ లేయర్ అని అంటే మనకు ఒకేసారి మనం ఒక ఏరియా నుంచి 10 మంది మెయిల్స్ పంపించేశారు, 10 డేటా అనేది పంపించారు. అదంతా మనకు ఏదో ఒక నెట్వర్క్ ద్వారా మూవ్ అయిపోతుంది అనమాట. మూవ్ అయిన తర్వాత ఈ డేటా లింక్ లేయర్ లో ఏం చేస్తుంది అంటే అది లింక్ చేస్తుంది అనమాట. అంటే క్రోడీకరించడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా లింక్ లేయర్. ఇక్కడ మన సమాచారాన్ని అంతా మనకు తీసుకుని అంటే జస్ట్ మనం పంపించాము, అది విడిపోయి పాకెట్స్ రూపంలో డేటా అనేది మూవ్ అయిపోయింది ఒక నెట్వర్క్ లేయర్ లో. తర్వాత రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకోవడం ఇన్ కరెక్ట్ ఫార్మాట్ లో, దట్ ఈస్ డేటా లింక్ లేయర్. ఫైనల్ గా ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ అంటే ఏంటంటే ఇన్ అనలాగ్ సిగ్నల్, డిజిటల్ సిగ్నల్ అన్న డేటా ఏ విధంగా ట్రాన్స్మిట్ చేయాలి. సో దట్ ఈస్ ఫిజికల్ లేయర్. డైరెక్ట్ గా హార్డ్వేర్ తో కమ్యూనికేట్ చేసే లేయర్ ని మనం ఫిజికల్ లేయర్ అని అంటాం. హార్డ్వేర్ అనేది డిజిటల్ డేటాని సపోర్ట్ చేసేదైతే డిజిటల్ ఫార్మాట్ లో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. అలా కాదు, అనలాగ్ ఫార్మాట్ లో వేవ్స్ రూపంలో సపోర్ట్ చేసేదంటే మన డేటా అనేది వేవ్స్ రూపంలోకి కన్వర్ట్ అయ్యి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట సిగ్నల్స్ రూపంలో. సో దట్ ఈస్ ఎ ఫిజికల్ లేయర్. ఇవన్నీ కూడా 7 లేయర్స్ అని అంటాము. OSI ISO రెఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ OSI రెఫరెన్స్ మోడల్. ఇందులో లేయర్స్ 7 లేయర్స్ లాగా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఫిజికల్ లేయర్, సెకండ్ వన్ డేటా లింక్ లేయర్, థర్డ్ వన్ నెట్వర్క్ లేయర్, ఫోర్త్ వన్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ఫిఫ్త్ వన్ సెషన్ లేయర్, సిక్స్త్ వన్ ప్రెజెంటేషన్ లేయర్, సెవెంత్ వన్ అప్లికేషన్ లేయర్. ఈ 7 ఏంటి అనేది మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లిస్ట్ ఆఫ్ లేయర్స్ ఇన్ OSI రెఫరెన్స్ మోడల్. ఈ 2 రెఫరెన్స్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి OSI ISO రెఫరెన్స్ మోడల్, తర్వాత TCP మోడల్. అదే కాక మనం ఇంత ముందు యూనిట్ లో ATM రెఫరెన్స్ మోడల్ అనేది కూడా డిస్కస్ చేసాం. ఓపెన్ సెషన్స్ ఆ విధంగా ఉన్నాయి. అది కూడా మనకు ATM అనేది కూడా ఒక రెఫరెన్స్ మోడల్. అది ఎక్కడ మనం ఉపయోగిస్తామంటే మనకు ఈ టెలిఫోనీ నెట్వర్క్స్ లో ATM అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అనమాట. సో దట్ ఈస్ 7 OSI రెఫరెన్స్ మోడల్ లో ఉన్నటువంటి 7 లేయర్స్. ఓకే, తర్వాతది
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ టీసీపీ ఐపీ. టీసీపీ ఐపీ అనేది కూడా ఒక రెఫరెన్స్ మోడల్. ఈ టీసీపీ ఐపీ రెఫరెన్స్ మోడల్లో ఏం లేయర్స్ ఉన్నాయి అని. సో ఎక్కడైనా 7 లేయర్స్ కామన్ గా ఉంటాయి. ఏం చేశారంటే కొన్ని మెర్జ్ చేసేసి మనకు ఒక 4 లేయర్స్ మాత్రమే ఇక్కడ టీసీపీ ఐపీ రెఫరెన్స్ మోడల్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ అప్లికేషన్ లేయర్, సెకండ్ వన్ ట్రాన్స్పోర్ట్ లేయర్, థర్డ్ వన్ ఇంటర్నెట్ లేయర్, నాలుగవది నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్. అంటే ఇక్కడ ఏం చేశారనంటే ఇక్కడ మనకు 7 స్టేజెస్ లో డేటా అనేది మనం డిసైడ్ కావాల్సిందే, ఆ విధంగా మారాల్సిందే. ఇక్కడ ఏం చేశారంటే ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, తర్వాత అప్లికేషన్ లేయర్ మూడింటిని కలిపి ఒకే లేయర్ గా డిజైన్ చేశారనమాట. టీసీపీ ఐపీ రెఫరెన్స్ మోడల్లో మూడింటిని కలిపి అప్లికేషన్ లేయర్ అని చెప్పేశారనమాట. సో ఈ విధంగా మిగతావన్నీ నార్మల్ అండి. ఇవన్నీ డేటా లింక్ లేయర్, అవి పేర్లు మారే. అదే ఇంటర్నెట్ లేయర్ లో డేటా లింక్ అనేది జరుగుతుంది, తర్వాత రూటింగ్ అనేది డిసైడ్ చేయబడుతుంది అనమాట. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది యాజ్ యూజువల్ మనం ఏ మీడియం అనేది ఉపయోగించాలి అనేది ట్రాన్స్పోర్ట్ అనేది ఉపయోగిస్తాం. ఫైనల్ గా నెట్వర్క్ అనేది ఫిజికల్ గా డేటా, హౌ ద డేటా షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ వేవ్స్ ఫార్మాట్ లోన ఏ విధంగా. సో దట్ ఈస్ నెట్వర్క్ లేయర్ అని అంటాం. సో మనకు టీసీపీ ఐపీలో కేవలం 4 లేయర్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి అప్లికేషన్, రెండవది ట్రాన్స్పోర్ట్, మూడవది ఇంటర్నెట్ లేయర్, నాలుగవది నెట్వర్క్ లేయర్. అదే మనకు ఓఎస్ఐ, ఐఎస్ఓ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, తర్వాత నెట్వర్క్ లేయర్, ఇంటర్నెట్ లేయర్, ఫైనల్ గా ఫిజికల్ లేయర్. ఈ విధంగా ఉంటాయి. డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ అని. ఇక్కడ అవి ఏం చేశారంటే గ్రూప్ టుగెదర్ ఒక 3 కలిపి మనకి అప్లికేషన్ లేయర్ అని వేశారు ఇక్కడ. అది అండి టీసీపీ ఐపీ రెఫరెన్స్ మోడల్.